మనందరం కలిసి ఒకటే మార్గంలో వెళ్దాం. మనతో పాటు టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అందరినీ కలిసి కట్టుగా తీసుకొని వెళ్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పటి వరకు అనుకున్నారు మీరు జన సైనికులు జెండా పట్టుకోవడం కష్టమైపోయిందని. మనం ముగ్గురు పార్టీ జెండాలు పట్టుకొని వెళ్తే వైసీపీ వాళ్ళు జెండాలు పట్టుకోవడం ఆపేస్తారు. అలా ఉంటుంది ఇంపాక్ట్. మీరందరూ తెలుసుకోవాలి. మనలో మనకు ఉంటాయి, ఇప్పుడు ఇబ్బందులు ఎవరికి లేదన్నా. పవన్ కళ్యాణ్ గారికి 30 సీట్లు అనుకున్నాం, బీజేపీ వాళ్ళు వచ్చారు, ఆయన 5 తగ్గాడు, దాని తర్వాత ఇంకో 4 తగ్గాడు. అలా అని చెప్పి మన ప్రచారం చేయటం ఆపేస్తామా? చెప్పండి. ఆపేటంగా మన పవన్ కళ్యాణ్ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం. అలాంటప్పుడు మన బాలచోరి గారి కోసం ఎంత కష్టపడుతున్నాం. వైసీపీకి అంత మ్యాండేట్ ఉన్నా కానీ బాలచోరి గారు ఆ పార్టీని వదిలేసి జనసేనలో జాయిన్ అయ్యారు. అంటే ఆ ఇంపాక్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. ఆయన కోసం మనం చేస్తున్నప్పుడు మనకి మన ఈగోలు ఎంత ఎంత ఎంత